సో ఆల్మోస్ట్ 6 నెలలు అయిపోయింది కదా ఇక్కడికి వచ్చి, అమెరికా వచ్చి. MVP కాలనీ అవన్నీ గుర్తొస్తుంటాయి వైజాగ్. MVP కాలనీ మిస్ అవుతున్నావా? పూలు, పారిజాతం పూలు. అవును, అక్కడ ఎవరున్నారో అసలు ఏం జరుగుతుందో ఏమి తెలియదు. సో వైజాగ్ తో రుణం తీరిపోయింది ఆల్మోస్ట్. అలా అనిపిస్తుందా? అలా అనిపిస్తుంది, దుఃఖం వచ్చేస్తున్నది. కొన్ని విషయాలు అనుకోకపోవడం బెటర్, అంతే కదా. అందులోని విశాఖపట్నం చాలా ఎక్కువ సార్లు వచ్చాం కదా. ఓకే గాయ్స్, అమెరికాలో లైఫ్ సడన్ గా బోర్ కొడుతుంది. ఎందుకంటే ట్రావెల్ చేయట్లేదు కదా, ఎక్కువ ట్రావెలింగ్ చేయట్లేదు కాబట్టి. చాలా తిరిగేవాడు ఒక్కసారి ఇంట్లో ఉండిపోతే ఏమవుతుంది, బోర్ కొడుతుంది. సో ఇవాళ ప్రతిరోజు చాలా 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 జియో పాలిటిక్స్ చేస్తున్నా. ఏం సెట్టింగో నాకు అర్థం కాదు, కానీ పక్క దేశం పేరు లో ఉంటే నాకేమో వ్యూస్ రావట్లేదు. మామూలు వీడియోస్కి అయితే వెళ్తున్నాయి, మరి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెడుతుంటే అది రీచ్ అవ్వట్లేదు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మధ్యన నేను మొత్తం వార్ గురించి అంతా చేశాను, అవన్నీ మీరు చూడండి. ఓకేనా, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇవాళ చాలా బోర్ కొడుతుంది. మధ్యాహ్నం అంతా పడుకున్నా, ఇప్పుడే లేచా. ప్రతిరోజు ఈ జియో పాలిటిక్స్ వీడియోలు చేసి 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 అవి ఎందుకు రీచ్ అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. అంత ఫుల్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ పెట్టి చేస్తున్నా, ఫర్ సమ్ రీజన్ మొదట 3 గంటల తర్వాత రీచ్ అవ్వట్లేదు. సో ఇవాళ ఏమీ చేయకుండా ఒక బ్రేక్ డే అనుకున్నా. సో మధ్యాహ్నం పడుకున్నా, లేచేసరికి బాబోయ్ 7 అయిపోయింది. సో ఇవాళ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఆ మూవీ చూడడానికి వెళ్తున్నా. ఇవ్వండి, అనుష్క ఏమో టెంపర్పేడిక్ ఈ పిల్లో, అది వాడడం మానేసి వదిలేసింది, అది కొత్త కొనుక్కుంది. సో నేను ఇది వాడుతున్నా, ఎర్గోనామిక్గా మంచిది కదా. ఇంకా మర్చిపోలేదు, కానీ లెట్స్ స్టార్ట్ ద డే. ఓకేనా, వెంటనే 24 గంటలు ఇది రన్ అవుతుంటుంది. ఏదో చూస్తుంటా, అన్ని సగం ఫేక్ న్యూస్లు. ఇదిగోండి ఇలా ఉంది. ఒకసారి వెళ్ళి బ్రష్ చేద్దాం. ఇప్పుడు ఈ రూమ్లో పడుకున్నా, కింద రూమ్లో ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయట్లేదంటే ఆ వైర్ ఇక్కడ పెట్టాడు. సో ఇది మన కండిషన్ ఇప్పుడు. సో ఇండియా నుంచి తెచ్చుకున్న దంత్ కాంతి ఇవే వాడతా. మీకు తెలుసు కదా, టూత్పేస్ట్ మీద ఇక్కడ గ్రీన్ ఉంటే ఇక్కడ రెడ్ కలర్ ఉంటే చాలా రకాల కెమికల్స్ ఉన్నట్టు, ఇదే గ్రీన్ ఉంటే ఇలా రకరకాల మీకు ఇండికేటర్స్ ఉంటాయి. సో నేను బేసిక్గా లెస్ కెమికల్స్వి దంత్ కాంతి వాడదా. సో టూత్ బ్రష్ అయిపోయాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓ బ్రషింగ్ అయిపోయింది. ఆల్రైట్, సో ఇదిగోండి హిమాలయ రకరకాలు తెచ్చుకున్నా. నీము ఏవేవో మొత్తం ఒక 10. సో దీంతోనే ఫేస్ వాష్. నీమ్ అది ప్యూరిఫై అవుతుందో లేదో తెలియదు, కానీ ప్యూరిఫైయింగ్ అంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓ బ్రష్ అయిపోయింది, షవర్ అయిపోయింది. హాట్గా గ్రీన్ టీ తాగితే ఎలా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, వాటర్ ఉందా, నీళ్ళు ఉన్నాయి, స్టార్ట్. సో మనకు కావాల్సింది గ్రీన్ టీ బ్యాగ్స్. గ్రీన్ టీ ఇంట్లో ఉంది, అవునండి. గ్రీన్ టీ తాగేసి, ఓ ఇక్కడ ఒక సెలబ్రిటీ ఉన్నారు. హాయ్ సెలబ్రిటీ, I didn't see you. Hello. How are you? Good. How are you? ఏం చేస్తున్నావమ్మా? I'm just sitting here. సిట్టింగా? Yeah. తెలుగు మాట్లాడు. ఏం చేస్తున్నావు? Kuchanu? Yeah. కూర్చొని ఏం చేస్తున్నావు? Computer low. ఇవాళ నుంచి అమ్మ అనకూడదని చెప్పాం కదా. అన్ని పనులు. You too. You can't be Swati. Okay. Okay. Let's see who lasts longer. Okay. కానీ నేను చెప్పిన వెంటనే నువ్వు ఆల్రెడీ మార్నింగ్ మొదలెట్టేసావు. ఏం చేస్తున్నావు? I was looking at my college. కాలేజ్ Housing application. హౌసింగ్ అప్లై చేసావా? Yeah. అవునా? I was just making sure it went through. తెలుగులో మాట్లాడమ్మా. చెప్పు, తెలుగులో మాట్లాడు. Inti చూసుకున్నాను. కాలేజ్లో ఇంటి చూస్తున్నావా? హాస్టల్ చూసుకున్నా. Yeah. అవునా? ఇంకా And cost. ఎంత కాస్ట్? ట్యూషన్ ఫీజు ఎంత? I don't know. తెలీదా? It's glitching right now. It's glitching right now. ఓ గ్లిచింగ్. Yeah.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఫ్యూ మినిట్స్ ఆఫ్ యూర్ టైం. అయిపోయిందా నీ ప్రాజెక్ట్? What project? నేను ఏదో ప్రాజెక్ట్ అయింది కదా. My capstone? Yeah. How was it? Good. Good. Yeah. Next important guy is another important guy. Simba Babu. ఇవాళ సింబా బాబు పడుకో. సింబా బాబు. సింబాకి వేడి చేసిందని స్వాతి వాటర్ మెలన్ జ్యూస్ ఇచ్చింది, కర్బూజా జ్యూస్. ఆడేమో తాగట్లేదు. అది ఎందుకు తాగట్లేదు? ఇదిగో బాల్ ఇచ్చాడు. ఇప్పుడు వీటితో పొద్దున్న లేచిన వెంటనే ఇదే ఈ బాల్ వేస్తే తెస్తాడు. మన అక్కడ గ్రీన్ టీ అవుతుంది ఈలోగా. ఇది స్వాతి వాకింగ్ అయిపోయిందా? ఎందుకు వెళ్ళిపోతున్నావు అలాగా? అని స్మైల్ తల్లి. ఇగో వచ్చి ఇక్కడ బాల్ పెట్టాడు, వీడికి బాల్ వేయాలి. యూనో వాట్ ఐల్ డూ, ఆడికి బాల్ వేసినట్టు ప్రిటెండ్ చేస్తా, ఏం చేస్తాడో చూద్దాం. ఓకేనా? తెచ్చాడా బాల్? తెచ్చాడు. నా నెత్తి మీద. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బాల్ ఇసిరినట్టు ట్రై చేద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. అది వేసిందాక ఇప్పుడు వేయొద్దు, కొంచెంసేపు ఇక్కడ ఏం చేస్తాడు రియాక్షన్. ఎతుకుతున్నాడు ఎక్కడ వేసాను బాల్ అని. ఫేక్ చేసా కదా, ఏమంటే ఎతుకుతున్నాడు బాల్. ఏది బాల్? ఏది మొత్తం ఎతుకుతున్నాడు. ఫేస్ ద బాల్ బాబు. ఏమైపోయింది నాన్న? వాట్ హ్యాపెండ్ బాబు? వాట్ హ్యాపెండ్? ఎతుకుతున్నాడు కనబట్లేదు ఆడికి. ఏది బాబు? ఫేస్ ద బాల్ బాబు. అక్క తీసుకుందా? ఈజ్ లుకింగ్ ఎట్ యూ విత్ సస్పిషన్. అక్క తీసుకుందా? గ్రీన్ టీ ఒకసారి తీసుకో. ఏదిరా బాల్? ఏదిగో బాల్. ఐ ఫేక్డ్ యూ. సో ఇది అయిపోయింది. వాటర్ మెలన్ జ్యూస్ తాగట్లేదు. ఒక్కసారి అనుష్క ఇవాళ సినిమా ఒకటి ఉంది, దానికి వెళ్తున్నా. నా చెప్పులు క్రాక్స్ ఇక్కడ ఉన్నాయా వెతుకుతున్నా మొత్తం అంతా. ఇట్స్ తెలుగు మూవీ తల్లి. ఇవ్వండి. ఇదిగో మదర్స్ డే ఫ్లవర్స్ ఇవన్నీ స్వాతి. ఇందులో షుగర్ వాటర్ వేసి, స్వాతి షుగర్ వాటర్ వేసావా కోకో కోలా వేసావా? షుగర్ వాటర్ వేసి పెట్టింది. ఇది మనం రోజు వీడియోలు చేసేది. ఈ బెంచ్ ఎత్తు అయిపోయింది కాబట్టి ఇక్కడ పెడుతున్నా, కాకపోతే ఇవాళ బ్రేక్ ఇచ్చేసాం అన్నమాట. అది విషయం. టీ తాగేద్దాం. ఓకే, జిరాఫ్స్ ఏం చేస్తున్నాయి? జిరాఫ్స్ ఏం చేస్తున్నారు? సింహబాబుతో ఆడుకుంటున్నారా? ఇక్కడ ఈ ప్లాంట్ పెట్టే కదా, ఇది సరిగ్గా వెళ్ళట్లేదు. సింహ వేర్ ఆర్ యు? నాకు ఈవినింగ్ స్నాక్ ఏమైనా ఉందా? చికెనా శామనా? సో బయటికి వెళ్ళే ముందు ఒకసారి సింబా ఎక్కడున్నావురా? ఇదిగో స్వాతి బెడ్. ఎన్ని వేసావు టొమాటో ప్లాంట్స్? ఒకటి రెండు. అదేంటిది? అది సారీ క్యూకంబర్స్ ఎందుకు వేస్తే? 2 క్యూకంబర్స్ వేసింది, 2 టొమాటో ప్లాంట్స్ వేసింది, 1 చిల్లీస్ వేసింది. ఆ గడ్డి తీసేయి. ఓహో, అది పైప్ ఉందా బయట? సో బ్యూటిఫుల్ డే. చూసారు కదా ఎలా ఉందో, వెరీ నైస్. ఇప్పుడేమో నేను ఒకసారి అమ్మా ఇది ఉతకాలా? ఇది వర్షం నీళ్ళు పడిపోయింది. సరే కాదు ఇదేంటి? ఇది క్లీన్. సింబా వాట్ యు డూయింగ్ బాబు? దా సింబా రారా, జిమ్కి వెళ్ళాలి. హలో చెప్తాం. ఏం చేస్తున్నావమ్మా? చీర కట్టున్నావు ఏంటి? ఎక్కడికి? ఓ ఇవాళ థర్స్డే సాయిబాబు గుడికా? సింబగాడు ఏం చేస్తున్నాడు? అరే నేను పావలేను రా, ఇప్పుడే పావాను. నువ్వు అంటే ఏదమ్మా ఆ బుక్ ఏది చూపించు. ఆ బుక్ అయిపోయిందా? కొంచెం మొత్తం కంప్లీట్ చేసావా? వర్డ్ పెన్సిల్ పెట్టాను చూడు. ఓహో అన్ని పేజెస్ అయిపోయా? రోజుకి ఏం చేస్తావు ఇవి? అయిపోతాయి బెంగకి, రోజుకి 1 పేజీ అయిపోతే ఇంకోటి తీసుకొస్తుంది, లేకపోతే అయిపోతే వేరే చేసి
ఎరేజ్ చేసి మళ్ళీ చేస్తా. అయిపోతాయి రోజుకి ఒక పేజీయే చేస్తున్నాను. అవునా? ఎక్కువ చేయకుండా ఇంట్లోని ఎమర్జెన్సీకి పెట్టాను ఇవి రోప్స్, కానీ చేయట్లేదు. ఇవి సక్యులెంట్స్ మనం తెచ్చాను, ఇది పోయింది, ఇది ఏడుస్తుంది, ఇవి ఏడుస్తున్నాయి. ఏంటో సక్యులెంట్స్ ఏమి కుదరట్లేదు ఇంత చేసిన. ఎండ తగలాలేమో. ఎండ కాదు, నీళ్ళు ఎక్కువ వేయకూడదు, అది విషయం. నీళ్ళు ఎవరు పోస్తున్నారు? ఇవాళ ఏం తిన్నావమ్మా? మర్చిపోయావా? ఏముండేవా ఇవాళ? ఏం చేయలేదా? ఉండాను. అదే ఏముండే కూడా గుర్తులేదా? శోభం. ఏం తిన్నానో గుర్తులేదు. సింబా దా తాగరా. ఆడికి వాటర్ బిల్ చూసి ఇచ్చింది, వేడి చేసింది రా బాబుకి, అందుకని ఇచ్చింది, కానీ ఆడు తాగట్లేదు. అరే తాగపోతే ఎలాగరా సింబా బాబు, తాగపోతే ఎలాగా? ఇచ్చింది కదా. నువ్వు ఇంత ముందు షిరిడి సాయి గుడికి అక్కడ వెళ్ళి వైజాగ్లో ఉన్నప్పుడు లేదు కదా ఎప్పుడు షిరిడి సాయి, మన సాయిబాబా అలాగేం లేదు కదా. అక్కడ వెంకటేశ్వర గుడి పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి కదా. ఎక్కడ? ఎంఈపీలో. చాలా దగ్గర మన ఇంటికి. అవును. అక్కడికి వెళ్ళేదాన్ని. అక్కడ వెంకటేశ్వర గుడి, ఆంజనేయ స్వామి గుడి చూసి వచ్చేదాన్ని. సోమవారం అయితే కొంచెం దూరం వెళ్తే శివాలయం ఉన్నది, అక్కడికి వెళ్ళేదాన్ని. అక్కడ 3 చూసేదాన్ని సోమవారం నాడు. నువ్వు నువ్వు వెళ్ళేదాన్ని ఎప్పుడు? నువ్వు ఒకదాని వెళ్ళేవా, నాన్న నువ్వు కలిసి వెళ్ళేవారా? నాన్న ఇప్పుడు వచ్చేవారు కాదు, నువ్వు ఒకదాని వెళ్ళేవాదా? వెళ్ళేదాన్ని. అవునా? సోమవారం తప్పకుండా వెళ్ళేదాన్ని శివాలయంకి. 3 ఒకసారి ఇది దాటి వెళ్ళాలా, వెంకటేశ్వర గుడి, ఆంజనేయ స్వామి గుడి దాటి వెళ్ళాలా, ఆ 3 చూసుకొచ్చేసేదాన్ని. సో ఆల్మోస్ట్ 6 నెలలు అయిపోయింది కదా ఇక్కడికి వచ్చి, అమెరికా వచ్చి. ఎంవిపి కాలనీ అవన్నీ గుర్తొస్తుంటాయి వైజాగ్? ఎంవిపి కాలనీ మిస్ అవుతున్నావా? పూలు, పారిజాతం పూలు ఎంతమంది ఎదుర్కొంటున్నారో. అవును, అక్కడ ఎవరున్నారో అసలు ఏం జరుగుతుందో ఏమి తెలియదు. ఆ పైళ్ళు మరి ఏం చేద్దాం, ఖాళీ చేసేద్దాం. అది పైన ఎవరు లేరు కదా, అలా సామాన్లన్నీ ఏమున్నాయమ్మా, అన్నీ జంక్ చేసిస్తే. సో వైజాగ్తో రుణం తీరిపోయింది ఆల్మోస్ట్, అలా అనిపిస్తుందా? అలా అనిపిస్తుంది, దుఃఖం వచ్చేస్తున్నది. కొన్ని విషయాలు అనుకోకపోవడం బెటర్, అంతే కదా. అందులోని విశాఖపట్నం చాలా ఎక్కువ సార్లు వచ్చాం కదా లాస్ట్ ఇయర్. ఇన్నిసార్లు 2 నెలలకోసారి 3 నెలలకోసారి సడన్గా ఏదో అయిపోయింది. సరే సేంబా బాబు వీడి పనే బాగుంది, హ్యాపీగా. నా చెప్పులు బయట నుంచి తెచ్చేసి ఇక్కడ దాచాడు. ఎందుకు అలా చేస్తున్నాడు సింబా, ఎందుకు అలా చేస్తున్నావు? సో క్విక్గా జిమ్కి వెళ్దాం. లేదు, నేను పడుకున్నాను కదా, నేను పడుకున్నప్పుడు నాకు మిస్ అవుతాడు. నా మిస్ అయినప్పుడు ఏం చేస్తాడంటే నా షర్టు, నా చెప్పులో తీసుకొని ఉంటాడు కదరా నాన్న. బంగారు తండ్రి, నా బంగారు తండ్రి, నా బంగారు తండ్రి. సో రెడీ అయిపోయాను. ఫస్ట్ జిమ్కి వెళ్ళి క్విక్గా ఒక 20 అంటే రోజు ఏం చేస్తున్నానంటే, కొత్తగా మొదలెట్టాను కాబట్టి కొంచెం పొట్టొచ్చింది కాబట్టి, చూసారు కదా బాడీ అద్దంలో ఎంత ఘోరంగా ఉందో, ఎలా ఉండేది బాడీ. నా పేరే 6 ప్యాక్ అంటారు అందరూ, అలాంటిది ఇలా అయిపోయింది. సో నేనేం మొదలెట్టానంటే, రోజుకి 200 క్యాలరీలు బర్న్ చేస్తాను. ఎలా అంటే స్పీడ్ 4.0 నుంచి 6.0. సో అంటే కొత్తగా మొదలెట్టాను కాబట్టి 6.5 7 మ్యాక్సిమము. సో రన్ చేయడం, వాకింగ్ ఏమో 4.5 దగ్గర వాకింగ్. సో 200 క్యాలరీలు ఇంచుమించుగా 13 నిమిషాలు పడుతుంది. సో అది ఎవ్రీడే చేస్తున్నా. ఆ తర్వాత చెస్ట్ అవి ఇవి అని వర్కౌట్ చేస్తున్నా అన్నమాట. సో ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళి, ఇవాళ లేట్ అయిపోయింది కాబట్టి కార్డియో అవ్వదు, క్విక్గా ఒక 30 మినిట్స్ చేసి అక్కడి నుంచి మన థియేటర్ ఎప్పుడు చూసే సినిమానే కదా, అక్కడికి వెళ్ళి అక్కడ వ్లాగ్ చేద్దాం. అక్కడ సినిమా చూసి సినిమా అయిపోయాక మీకు ఎలా ఉంటుందో అనిపిస్తుంది. మా ఫ్రెండ్ అందరూ కలిసి ప్రొడ్యూస్ చేసిన మూవీ. సో ఆయన మల్లీశం గుర్తుందా మీకు? మల్లీశం ప్రియదర్శి హీరోగా చేనేత కార్మికుడి మీద ఒక సినిమా తీశారు, సూపర్ హిట్ అయింది. దాన్ని డైరెక్ట్ చేసింది కూడా ఈ డైరెక్టర్ అన్నమాట. సో అది ఇక్కడ ఇంట్రడక్షన్, ఇది జస్ట్ వీడియో తీయడానికి వచ్చాడు. నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు వీడు, నన్ను విడిచిపెట్టాడు ఒక్క నిమిషం కూడా. సరే క్విక్ వెళ్దాం, చెక్ అయిపోతుంది. జిమ్కి వెళ్ళి ఓకే, టైము 7 అయింది. సో 7 to 7:45 40 నిమిషాలు జిమ్ చేసి పక్కనే థియేటర్ కదా, 7:50కి మూవీకి వెళ్దాం అన్నమాట. ఓకేనా, లెట్స్ గో. ఇవాళ ఏంటో తొందరగా అయిపోయింది. యూజువల్గా 9 వరకు కదా, కొంచెం మబ్బులు ఉండడం వల్ల ఇలా ఉంది. లెట్స్ గో.
ఇతనా నా ముజ్సే తో ప్యార్ భరా. ఓ స్వాతి అప్డేట్ చేసింది ఇది, మొన్న చెప్పే కదా అవ్వలేదని. సో ఇవాళ అయితే మార్నింగ్ జియో పాలిటిక్స్ వీడియోలు చేస్తుండే కదా, సో ఇవాళ మానేసాను. బ్రేక్ కావాలంటే మధ్యాహ్నం ఈవినింగ్ చేయొచ్చు. జస్ట్ క్యాజువల్ వీడియో ఏమీ లేకుండానే హోమ్ వీడియోలు చాలా మంది ప్రతిరోజు చేస్తారు. ఎలాగో నాకు అర్థం కాదు కానీ, బట్ ఓకే మనం కూడా చేద్దాం. జీరో ఎఫర్ట్ అనమాట. జీరో ఎఫర్ట్తోని సింపుల్గా అసలు లైఫ్ అలా ఉంది అమెరికాలో, నాకు ఎందుకు బోరు అని చెప్పడానికి. సో వెళ్తున్నా. సో ఇదే మన ఊరు. ఇప్పుడు చివరికి వైజాగ్ ఇంకా అమ్మకి అదే అడుగుతున్నా వైజాగ్ ఎలా అనిపిస్తుందమ్మా అంటే, తలుచుకుంటే బాధ అనిపిస్తుంది అంటుంది. కానీ ప్రతి ఫేజ్లో ప్రతి జీవితంలో ఒక ఫేజ్ ఉంటుంది అన్నమాట. కాకపోతే మనకి విశాఖపట్నంతో అవినాభావ సంబంధం కాబట్టి మనం ఎప్పుడు వదిలేం. ఇప్పుడు వైజాగ్లో నిజంగా ఏమీ అవసరం లేకపోయినా రెగ్యులర్గా వెళ్తాం వైజాగ్. ఎందుకంటే వైజాగ్ ఆ గాలి పీల్చుకుంటేనే స్పెషల్ అన్నమాట. అందుకని ఓకే గాయ్స్, జిమ్ అయిపోయింది. సాటిస్ఫాక్షన్ రాలేదు, ఎక్కువ చేయలేకపోయాను. జస్ట్ 20 minutes రోజు చేసే కార్డియో, తర్వాత ఓన్లీ 15 minutes చెస్ట్ రొటీన్ చేశాను ఇవాళ. సో ఇప్పుడు సినిమా టైం అయిపోతుందని తొందరగా బయటకు వచ్చేయాల్సి వచ్చింది. వచ్చేసాం మనం మన రెగ్యులర్ రీగల్ సినిమా. సినిమా ఇది 14 థియేటర్. మన రివ్యూలు అన్నీ ఇక్కడ చూపిస్తామన్నమాట. పక్కన చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా వెదర్. మొత్తం అంతా రెస్టారెంట్స్. యాయా ఇక్కడే మన 500K సెలబ్రేషన్స్ చేసుకున్నాం ఈ యాయాలోనే, కుక్ బుక్ అని. సో మళ్ళీ 1 million వస్తే ఎప్పుడు వస్తుందో, ఓ 10 వెళ్ళిపోతే వస్తుందేమో. ఆ 1 million వచ్చినప్పుడు మళ్ళీ చేద్దాం. సో కొంచెం లేట్ అయిపోయింది సినిమాకి. ఇదిగోండి ఇదంతా స్ట్రిప్ మాల్ చూసారు కదా. ఇక్కడ కూడా ఒక రెస్టారెంట్ ఏంటది, ఇది కొత్తగా వచ్చింది, ఇది ఇంతకుముందు చూడలేదు ఇది. ఆల్రైట్ లెట్స్ గో. ఇవాళ పాప్కార్న్ తినే మూడ్ లేదు. సో ఏవేవో ఉన్నాయి. ఎల్లియో అసలు ఇంగ్లీష్ సినిమాలు చూడడం మానేసాం. సో థియేటర్ 5 అంట. థియేటర్ 5 6 5 ఇవన్నీ సినిమా పేరు 23. ఓకేనా, వెళ్దాం. ఏం సారీ చెప్పాలా? అలా చెప్పడానికి నీకు నోరు ఎట్లా వస్తుంది నాయన? ఊళ్ళో వాళ్ళది మనది సమాన గడిపే. చేతికి దొరికింది తీసుకుని తిరగబట్టగా. ఓకే, సినిమా మొత్తానికి చూసేసాం 23. సో బేసిక్గా మొత్తం రివ్యూ ఒక పోస్ట్ చేస్తాను, ఈ వీడియో పోస్ట్ చేస్తాను. కాకపోతే సినిమా చాలా చాలా హార్ట్ రెంచింగ్, చాలా బాగుంది యాక్చువల్లీ. సో రివ్యూ మాత్రం డీటెయిల్గా పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. ఆ సినిమా పేరు 23. ఓకే, 23 ఒక బస్సు కాల్చేస్తే, బస్సులోని ఒక ఇంటెన్షన్తో కాల్చేస్తే అది ఏం జరిగింది ఆ సినిమా గురించి రివ్యూ పెడతాం. ఓకేనా, ఇప్పుడు ఇంటికి వచ్చేసాం. ఇంట్లో డిన్నర్ తినేసి ఏం చేయాలో చూద్దాం. సో అమ్మకి మాత్రం టైం పాస్ బాగానే అవుతుంది. అమ్మ ఏదో వండుతుంది, అవి చేస్తుంది, ఇవి చేస్తుంది. సో అది విషయం. సో మళ్ళీ చెప్పే కదా ఈ వీడియోలోని జస్ట్ సింపుల్ వీడియో మా డే టు డే లాగా. లోపలికి వెళ్దాం, స్వాతి ఏం చేసింది చూద్దాం. ఓ ఇంటికైతే వచ్చేసాను. ఇది ఇండియా నుంచి తెచ్చింది స్వాతి. ఓం అని పెట్టింది చూడండి. ఇది త్రిశూలం, ఓము, స్వస్తిక్. ఈ స్వస్తిక్ ఎవడైనా ఇక్కడ రివర్స్ స్వస్తిక్ ఉంటే అనిపల్ కదా, అదేమైనా ప్రాబ్లం, కానీ అవ్వదు. ఇది మన స్వస్తిక్. ఇది తీసుకొచ్చింది స్వాతి. ఏం చేస్తాను? బాబు వెయిటింగ్ ఫర్ మీ. సో ఇవాళ సింపుల్ డిన్నర్, ప్రతిరోజు చేసేదే. చికెన్ సామన స్వాతి. సో ఇది సాలడ్, నాకు సీజర్ షెడ్డెడ్ చీజ్తోని, ఇంకోండి లెటస్, కొంచెం క్రూటాన్స్. సామన్ ఏం చేస్తావు? గ్రిల్ చేస్తావా? ఇదిగో సామన్ ఫిష్ గ్రిల్ చేసి దీనిలో వేస్తుంది అనమాట. యూజువల్గా అవకాడో కూడా నేను వెళ్ళే ముందు ఈవినింగ్ తినేస్తాను కదా. సో ఇది నాది. తర్వాత చాలా రోజులైంది, నాకు ఒక పొడన్నం కావాలన్నాను. ఇదేంటి, కందిపొడ, నువ్వుల పొడ? సో కందిపొడి. సో ఇది నా డిన్నర్, వెరీ సింపుల్. మొత్తం సామన్ సాలడ్, తర్వాత కందిపొడను. అమ్మ గులాబ్ జామున్ చేసింది, కానీ నేను స్వీట్లు తిన్నా కాబట్టి ఇగో పెడుతుంది స్వాతి. నేను యూజువల్గా డిన్నర్ తిన్ను రాత్రి, కాబట్టి ఇది కొంచెం ఆకలిస్తే ఇది, ఆ తర్వాత ఇంకా ఆకలిస్తే రాత్రి లేట్గా ఉంటే కొంచెం కార్న్ తింటామన్నమాట.
చూసారా, సింపుల్ డిన్నర్ ఇది మాట. సో అమెరికాలో బోరింగ్ లైఫ్. మొత్తానికి వాళ్ళు ఎన్ని పనులు చేశాను, లేచాను, నా జిమ్ చేసుకున్న తర్వాత సినిమాకి వెళ్ళాను. ఆ 23 మూవీ అయితే రివ్యూ కూడా ఇప్పుడు చేసేసాను. తర్వాత ఇప్పుడు వచ్చి కూర్చొని నాకు నెట్ఫ్లిక్స్లో ఎవ్రీడే ఒక సినిమా చూస్తున్నా. సో అది ఎదురుగా వచ్చేసరికి మా ఆవిడ ఈ ఫస్ట్ పోస్ట్ అనే ఇదే చూస్తుంటుంది, రాత్రి పగలు ఇదే చూస్తుంటుంది. ఓవర్ డోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. స్వాతి నా వీడియోస్ కూడా చూడట్లే, ఓన్లీ ఫస్ట్ పోస్ట్ చూస్తుంది. సో తర్వాత మలయాళం ఉంది తొడరం చూశాను మొన్న. అసలు ఏం సినిమా రా నాయన, మల్లు మూవీస్కి హార్డ్ కోర్ ఫ్యాన్ అంటే హార్డ్ కోర్ ఫ్యాన్. అసలు ఏమైనా తీస్తారా మలయాళం సినిమాలు, హ్యాట్స్ ఆఫ్. ఆ తర్వాత మొన్న ఆఫీసర్ అని ఒక సినిమా చూశాను, మలయాళం ఉంది. ఆ తర్వాత సూక్ష్మదర్శిని, అదేం సినిమా అసలు. ఒక ఇల్లు, బేసిక్గా ఇల్లు పక్కిల్లు, కొంచెం యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ కూడా కాదు. సో మీరు మలయాళం సినిమాలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సూక్ష్మదర్శిని, తొడరం, తర్వాత ఆఫీసర్లో వైలెన్స్ ఎక్కువ ఉంది కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. సో ఇప్పుడు ఇది అయిపోయాక ఇంకా మనం ఈ మధ్యన నా షార్ట్ ఒకటి యూట్యూబ్లో షార్ట్ 50 మిలియన్ 5 కోట్లు ఆంధ్రప్రదేశ్ జనాభా అంతా చూశారు. అది 5 కోట్లు. ఓకే, ఆ షార్ట్ ఏదో మీరు గెస్ట్ చేయగలరా? నేను చేసిన షార్టే. ఎవరైనా గెస్ట్ చేయగలిగితే ఆ షార్ట్ కామెంట్లో పెట్టండి. ఓకే, సో ఇది గైస్. తర్వాత ట్రంప్ గారు. సో ఇది ఇప్పుడు స్వాతి ఏమైనా ఉన్నాయా నెట్ఫ్లిక్స్లో మంచి సినిమాలు? ఏమి లేవా? తెలుగు కాదు, మలయాళమైనా ఓకే, తమిళైనా ఓకే, ఏం రాలేదా? సో ఇవాళ అయితే నెట్ఫ్లిక్స్ ఉంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆ తర్వాత ఆహా అన్నీ ఉన్నాయి. సో ఇవాళ నేను కూర్చొని చేసుకోవడం. చూసారా, కొంచెం జిమ్ నేను అసలు 2 వీక్స్ నుంచి వెళ్తున్నా. 2 వీక్స్ కాదు, 10 డేస్ నుంచి, 1.5 వీక్స్. ఆల్రెడీ డెఫినేషన్ తేడా చూసారా ఎలా వచ్చిందో. నేను ఒక్క 2 నెలలు వెళ్తే చాలు బాడీ ఇంకా కిక్యాస్ అయిపోతుంది. ఆ పాత ఫిజిక్ని తెచ్చుకోవాలన్నమాట. సో అనుష్క ఏమో ఎక్కడికో స్లీప్ ఓవర్ వెళ్తా ఉంది, తర్వాత మైండ్ మార్చుకుంది. సో ఇది గైస్ అమెరికా లైఫ్. వెరీ వెరీ బోరింగ్ అని పెట్టాను పైన, కాకపోతే ఇంక దేనికి తాపత్రయం లేకుండా అయిపోతుంది అన్నమాట మొత్తం అంతాను. అది సో ఈ వీడియో కింద గైస్. సో ఏ జియో పాలిటిక్స్ మీద చేయాలా, లేకపోతే ట్రావెల్ వీడియోస్ ఏమైనా వేరే దేశం చేయాలా, నాకు కామెంట్లు తెలపండి. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీ ఒపీనియన్ తెలపండి. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.